ఎగవాగట్లే వాళ్ళు వేరే రాష్ట్రాలకి ఎగవాగట్లే ప్రజాభిమానంతో ప్రజల మన్ననలు పొంది రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి విస్తరించుతానని అంటున్నారు. మీరు ఎగబాకుతానే అంటున్నారు. గుర్తింపు అక్కడ లేకపోతే, ప్రజాదరణ లేకపోతే ఇంకో చోటుకి వెళ్తే వీలు పడదు కదా రాజకీయంగా సుస్థిరత్వాన్ని తీసుకోవడానికి, ముందుకెళ్ళడానికి. మరి కర్ణాటకలో వెళ్ళారు, ఎందుకు కంటెస్ట్ చేయలేదండి? ఇప్పుడే కదా సంవత్సరం కూడా కాలే ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా నడిచేవాళ్ళు. ఎన్ని రోజులు అండి కేసీఆర్ గారు దీక్షలు చేసింది? 53 రోజులు. అవునా? 53 రోజుల 72 రోజుల? చెప్పండి మీకున్న అవగాహనతో చెప్పండి. 53 72 నాకు డేస్ తెలియదు యాక్చువల్లీ. సో ఆయన అంటే నేను జస్ట్ నిరాహార దీక్ష, నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని నేను దీక్ష చేసిన కాబట్టే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ రోజు కూడా హైటెక్ సిటీ నారా చంద్రబాబు నాయుడు గారు కట్టించారని చెప్తారు. ఈ రోజు మీరు ఇలా శిలాఫలకాల మీద చూడండి, ఎవరి పేర్లు ఉంటాయి? ఈ రోజు ఆయన పేరే. అంటే ఇది ఒక ఫ్యాషన్ అన్నమాట. ప్రతిదీ నేను చేస్తేనే వచ్చింది. అది సెల్ఫ్ హైప్ కాదు. ఆ రోజు చాలా మంది ప్రాణత్యాగాలు చేశారు. ఈ రోజు ఆ ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలు ఈ రోజు ఏ పరిస్థితిలో ఉంది? పలకరించే పరిస్థితిలో ఉందా టీఆర్ఎస్? వాళ్ళని అసలు వాళ్ళ పేర్లు గుర్తున్నాయా వీళ్ళకి? వాళ్ళ పక్కన ఆ రోజు బాటిల్ అందించి పక్క నుంచి కూర్చొని వాటర్ అందించి నీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరైనా 10 పేర్లు చెప్పగలడా ఆయన? ఆ రోజు వ్యతిరేకరించిన వాళ్ళని ఈ రోజు ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆ రోజు ఆయన హేళన చేసిన వాళ్ళని ఈ రోజు ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇది ఎగవాకడం కాకపోతే ఏంటండి? నీకు నిజంగా ఉద్యమ లక్షణమే ఉంటే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి నీకు తెలంగాణకు న్యాయం చేయాలి అని అనుకుంటే కనీసము నాకు తెలిసైతే అంటే మనము ఒక ప్రయాణం మొదలు పెడితే ఫస్ట్ నుంచి ఎవరైతే మొదలు పెట్టినామో లాస్ట్కి తుదముట్టించే వరకు వాళ్ళతోనే జర్నీ చేయడం ఒక ఆ మనిషి మనస్తత్వం అనేది మనం చెప్పగలం. అరే నాతో స్టార్ట్ అయ్యిండు, నాతో ఎండ్ అయ్యిండు. ఉదాహరణగా మీ చిన్న నియోజకవర్గం ఉంది కదా, ఉద్యమాల్లో తనతో పాటు నడిచిన ఒక చిన్న మధ్యతరగతి బిలో ఇంకా పావర్టీ లైన్కి కింద ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన, మీరే చెప్పారు ఇందాక బాలక సుమన్ గారి ఆర్థిక పరిస్థితి ఏంటి, వారి కుటుంబ నేపథ్యం, ఆ నుంచి ఈరోజు విప్పులాగా ఎదిగాడంటే మరి వారిని ఉద్యమ నాయకుడిని గౌరవించినట్టు, ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని గౌరవించినట్టు ఎందుకు భావించుద్దాం? ఉద్యమ నాయకులు అది ఎట్లా అంటే మరి అదే ఉద్యమాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఈ రోజు కోదండరామ్ గారు అందరికి అవకాశాలు రావు కదా, అది తప్పు కదా. అవకాశాలు ఎవరిని చేయాలి అంటే బానిసత్వం చేసిన వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అంటే బాలకృష్ణ గారు బానిసత్వం చేసిన తప్పకుండా ఖచ్చితంగా. అసలు బాలకసుమన్ గారు ఇంతవరకు ఆయన సెల్ఫ్ గా తీసుకున్న డెసిషన్ ఒక్కటి చెప్పండి నాకు. ఆయన సొంత నిర్ణయంతో ఇది నాకు కావాలి అని ఆ రోజు పార్లమెంట్లో అడిగింది కానీ, ఈ రోజు ఇప్పుడు మన అసెంబ్లీలో అడిగింది కానీ, ఒక్క అంశం చెప్పండి మాకు ఇది కావాలి అని ఏదన్నా అడిగిన చరిత్ర ఉందా ఆయనకి? ఎందుకు అడగట్లేదు? కూర్చోయా అంటే కూర్చోవాలి. ఆయనకంటూ బ్రెయిన్ లేదు, ఆయనకంటూ అవసరాలు లేవు. ఆయన మాట్లాడమంటే మాట్లాడతాడు, ఆయన మాట్లాడొద్దంటే మాట్లాడాడు. అంతే. ఎందుకంటే ఇప్పుడు మరి ఆయన ఇప్పుడు మీరే అంటున్నారు కదా రెండో కొడుకు, మరి అసలు కొడుకు మాట వింటడం లేదో మనకు తెలియదు కానీ ఈయన మాత్రం మంచిగా మాట వింటాడు. మరి ఇప్పుడు ఉద్యమాల్లో ఆ రోజు అంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు కదండి. ఎంతమంది లేరు మనకి? పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు విమలక్క గారు కానీ, గద్దర్ గారు కానీ ఎన్ని పాఠాలు రాసి ఎన్ని రాత్రులు వాళ్ళు ఎంత దాన్ని తెలంగాణ కోసం ఇది చేసింది. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారండి ఈరోజు? సరే రాధిక గారు, రేపు చెన్నూరు నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు మీరు. ఒకవేళ రేపు మీరు వస్తే మీరేం చేస్తారని చెప్పేసి అంటే, ఇప్పుడున్న సమస్యలు ఎలా పాల్గొలుగుతారని చెప్పేసి అంటే? మంచి ప్రశ్న అడిగారు మీరు నాకు. మీకున్న అవగాహన ఏంటి చెన్నూరు ప్రజల సమస్యల పరిష్కారానికి? సమస్యల పరిష్కారం కంటే కూడా అండి, ఇట్స్ నాట్ మార్వెల్ మూవీ అయితే కాదు, ఓకే, ఇది అవెంజర్ మూవీ అయితే కాదు, ఓకే, ఇట్స్ ఒక ప్రాక్టికల్ గా మనకు జరిగేది. ఈ రోజు ఇప్పటి వరకు మా చెన్నూరు నియోజకవర్గంలో చూసిన ప్రతి ఎమ్మెల్యే పొద్దున 9 గంటలు బాటిల్ పెట్టుకొని కూర్చొని తాగి మధ్యాహ్నం వరకు అన్కాన్షియస్ అయ్యే వాళ్ళే వీళ్ళు చూశారు. వాళ్ళు తాగుతారా లేదా? చాలా పెద్ద ఆరోపణలు చేస్తా ఉన్నారు. పెద్ద ఆరోపణలు కాదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అందుబాటులో ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను మీతో మాట్లాడడానికి మీరు కాల్ చేశాను, మీరు అందుబాటులో ఉన్నారు, మీరు జనంలోకి వస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు అంటే ఓకే, అన్న వచ్చిండు వినడం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ఇంట్లో ఉండి కూడా అవాయిడ్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఏమంటారు జనాలు? ఏ పరిస్థితుల్లో కూడా మీరు ఇది చేస్తున్నారు అంటే, ఇంట్లో మీకు వెహికల్ ఉంది, ఉన్నారా అంటే ఉన్నారంటారు, మరి వచ్చి మాట్లాడండి అంటే మరి రానంటారు. వాళ్ళ పిఎలతో వీళ్ళు మాట్లాడాలి. ఇదే విషయము వాళ్ళ సొంత టీఆర్ఎస్ లో కూడా ఈ విషయంలో చాలా డైరెక్ట్ వాళ్ళు కూడా ఎగనెస్ట్ అయ్యారు. మేము అందరం కలిసి రాజీనామాలు చేస్తామని కూడా వాళ్ళు మాట్లాడుకున్న అంశాలు చాలా ఉన్నాయి. ఈ రోజు వాళ్ళు కాన్షియస్ లో లేరు. యాజ్ అన్ ఆడపిల్లగా, ఒక అమ్మాయిగా నాకు అవకాశం ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా బాంఛనాన్ని మీరు బతిలాడుకొని చెయ్యండి అని కాళ్ళు చేతులు మొక్కే కంటే ఒక సొంత అక్కనో, ఒక సొంత కూతురునో, ఒక చెల్లెనో అడిగినట్టు అరే అమ్మ ఇది చేయరా, నాకు కొంచెం నాకు కష్టం ఉందిరా అంటే సరే అట్లీస్ట్ వింటాము.
మాకు జనరల్గా ఆడవాళ్ళకు ఉండే ఒక గుణం ఏముంటుందంటే ఫస్ట్ ఎవరైనా మాట్లాడినా వింటాం, దానికి సమాధానం చెప్తాం. అంత ఇదిగా అయితే మేము అంత అధికార గర్వంతోనైతే ఉండరు. ఇంకొకటి ఒక ఆడపిల్లలు ఏంటంటే మా తండ్రి గారు చేసిన దాన్ని బట్టి ఒక వాళ్ళ ఆ పేరు కాపాడుకోవాలన్నది ఒకటి ఉంటుంది. ప్లస్ ఇన్నిసార్లు వీళ్ళ గురించి ఇంత మాట్లాడుతున్నా నేను రేపొద్దున నేనే మాట్లాడి నేనే ఆ పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా ప్రవర్తించాను. సో ఈసారి ఖచ్చితంగా మాత్రం మా చెన్నూరుకి బెటర్ కావాలి, ది బెటర్ పర్సన్ రావాలి. సో ఖచ్చితంగా దాంట్లో నా భాగ్యం నా పార్ట్ ఉండాలి. ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ మై సెల్ఫ్ టు మై కాన్స్టిట్యూషన్. అండ్ డెఫినెట్లీ వీళ్ళు చేస్తున్న ఈ మోనోపోలీ కానీ వీళ్ళు చేస్తున్న డిక్టేటర్షిప్ మాత్రము ఇంతవరకు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఏ ఎమ్మెల్యే కూడా. ఒక నల్లాలోదల్ గారు చాలా పొలైట్గా ఉండేవారు, ఆయన ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని భోజనం పెట్టేవారు. ఆయన ఈ రోజు అసలు ఆయన ఉనికి లేకుండా చేశారు. మీ పార్టీలో వచ్చి మళ్ళీ వెంటనే ఎందుకో బీఆర్ఎస్ పార్టీలకు జాయిన్ అయ్యారు, ఇటు వచ్చి అటు వెళ్ళిపోయినట్టు. అది ఆయన అడగాలి. ఆ నియోజకవర్గ పౌరురాలుగా చెప్పండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా పక్కన పెడదాం, తన పర్సనల్ చాయిస్. ఒక పౌరురాలిగా ఎందుకు ఆ పరిస్థితులు అని చెప్పేసి మీకు రాజకీయాలు కమెంట్ ఆన్ దిస్ బికాస్ ఏంటంటే ఆయన వచ్చారు, తను హీఈస్ నాట్ అ మైనర్, ఎవరో చెప్పిన డెసిషన్ కాదు, తన సొంత నిర్ణయంతోనే పెద్ద వ్యక్తి, అంత అనుభవం ఉన్న వ్యక్తి, విప్పుగా చేసిన వ్యక్తి ఆయన వచ్చారు. మరి ఆయనకి ఇక్కడ ఏం నచ్చలేదు, మరి లేకపోతే అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు. సో అగైన్ హీ హ్యాస్ టు గో బ్యాక్ అండ్ హీ హెస్ వెంట్ బ్యాక్. సో అదేమంటారు, తప్పిపోయిన మీరే అన్నారు పొలైట్ పర్సన్ అని చెప్పేసి అని. రాజకీయాల్లో చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఇమ్మడలేక వెనువెంటనే తిరిగి సొంత గూటికి వెళ్ళడం జరిగింది. రేపటి నాడు రాధిక గారి పరిస్థితి ఏంటంటే, దీనికి మీకు నేను చిన్న ఇది చెప్తానండి. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున రాజకీయాలు ఉంటాయని చెప్పేసి అని నేను మీకు దీనికి మంచి సమాధానమే చెప్తాను. నేను మంచి చెడు పక్కన పెడితే నిజమైన సమాధానం చెప్తాను. నిజమే చెప్తాను. ప్రాక్టికల్గా వర్క్ మీకు ప్రాక్టికల్గా అది ఎస్ అనేలాగా అంటే ఇద్దరు పర్సన్స్ ఉంటారు. అంటే ఇద్దరు ఒక ఏజ్, ఒక టీనేజ్, ఒక అబ్బాయిలు అనుకోండి, ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒకడికేమో ప్రొద్దున లేచిన దగ్గర నుంచి నైట్ ప్రతి అవసరం కూడా వాళ్ళ అమ్మ దగ్గర అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా తనతో వెళ్తుంది, తను డ్రాప్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. చివరికి తను మంచి పిల్లోడుగా అట్లనే మిగిలిపోతాడు. ఒక అబ్బాయి డక్కాముక్కిలు తింటాడు, ఇంట్లో సంపాదన ఉండదు, తల్లి కష్టాలు పడుతూ ఉంటుంది, అన్నీ తింటాడు. వాడికి చెడిపోయే అవకాశం ఉంటుంది. వాడు ఏమన్నా చేయొచ్చు, వాడిని అడిగిన పని వాడు ఏం చేసినా, తాగినా, తిరిగినా, ఏం చేసినా అక్కడ వాడిని అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాడు సొంతంగా నిలబడ్డాడు. ఒకడికేమో చెడిపోయే అవకాశం లేక మంచోడుగా మిగిలిపోయిన వాడు మంచోడా, అన్ని రకాల అవకాశాలు ఉండి కూడా చెడిపోకుండా మంచోడుగా మిగిలిన వాడు మంచోడా? మీరు చెప్పండి ఇప్పుడు నాకు సమాధానం. ఇద్దరిట్లో ఎవరు మంచివాడు? అన్ని అవకాశాలు ఉండి ఎగ్జాక్ట్లీ ఎవరైతే మిగిలిపోతారో ఎగ్జాక్ట్లీ. సో ఈ రోజు వెనక్కి వెళ్ళిన అవకాశాలు ఉండి దాన్ని నిలదొక్కుని ఈ రోజు ఉంటే వాళ్ళు మంచోళ్ళుగా మిగిలిపోవడం అంటే మంచోళ్ళు అంటే మీకు నేను ఒక ఎగ్జాంపుల్. రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు చెప్పిన ఉదాహరణ నాకు అర్థమైంది. రాధిక గారు బయటికి వెళ్ళిపోతే అప్పుడు మీరు కూడా ఆ కోవకి ఎందుకు వస్తారా? బయటికి వెళ్ళిపోతానా లేదా అన్నది అసలు ఇప్పుడే అడుగులు పెట్టాను. నేను వెళ్తానా లేదా అని మీరు అప్పుడే మీరు ఉదయాల గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్పుకొస్తా ఉన్నా. మీరు వాళ్ళు కూడా అడుగులు పెట్టిన విత్ ఇన్ ద టైం లోనే వెళ్ళిపోయారు. లేదండి, నేను వెళ్ళను, లేకపోతే నేను కాంగ్రెస్ పార్టీకి నా బ్లడ్ కాంగ్రెస్ అన్న స్టేట్మెంట్స్ నేను పాస్ చెయ్యను. ఓకే, నేను మీకు ఫస్టే చెప్పా, కాంగ్రెస్ మీద అభిమానంతోనో లేకపోతే ఇంకో పార్టీ మీద అభిమానంతో కాను, మనకు ప్రత్యామ్నాయం లేదు. ప్రత్యామ్నాయం ఈ రోజు కావాలి. బీజేపీ ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఎమర్జ్ అవుతుందని నాకు అభిప్రాయం లేదు. బీజేపీ ప్రత్యామ్నాయంగా ఇట్స్ అగైన్ డిఫరెంట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. సో కాంగ్రెస్ ప్రత్యామ్నాయాన్ని మీరు భావించేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీజేపీకి మీకు ఒక సమాధానం చెప్తాను. యాక్చువల్లీ బీజేపీ రామరాజ్యం కావాలంటది, రామరాజ్యం స్థాపిస్తానని అంటారు. ఓకే, ఇదే రాముడు భరతుడికి రాజ్యాన్ని అప్పగించి వనవాసాలకు వెళ్ళాడు. ఓకే, సో రాముడి చెప్పులతో వాళ్ళు మనము రామరాజ్యాన్ని ఆ రోజు స్థాపించడం జరిగింది. ఓకే, ఈ రోజు వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి? అదే రామరాజ్యం వాళ్ళు ఇచ్చేసారా? నేను ఇదే కథలో మీకు ఇంకొకటి కూడా చెప్తాను. ఇప్పుడు 34 years రాజీవ్ గాంధీ గారు చనిపోయి 34 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. ఆ రోజు సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రియాంక గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఈవెన్ లాస్ట్ ఎలక్షన్స్లో 19లో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. సేమ్ ఆ రోజు వనవాసానికి రాముడు ఎలా వెళ్ళాడో ఈ రోజు వాళ్ళు వనవాసానికి 34 ఏళ్ళు వెళ్ళారు. అధికారం కోసం వాళ్ళు చేయలేదు, కరెక్ట్గా సూటబుల్ పర్సన్స్కి అప్పచెప్పారు, వాళ్ళు వనవాసంలోనే ఉన్నారు. సో వాళ్ళ త్యాగాలు, ఆ పార్టీ చేసిన దాన్ని
నాకు నచ్చి అంటే ఆ కుర్చీలో కూర్చోవడం, పెత్తనం చేయడం, దాని స్థిరంగా దాని స్థిరమైన పర్మనెంట్ ప్లేస్ గా సెటిల్ చేసుకునే ఉద్దేశం వాళ్ళకి ఎప్పటికీ లేదు. సో ఐ రెస్పెక్ట్ దట్ వే ఆఫ్ థింకింగ్. వాళ్ళ అవకాశం ఉండి కూడా. So that's the cause to yourself join the Congress party? Exactly. They are not greedy about the positions. They are working for that. Even I belong to the same cause. I am not greedy about the positions. నేను ఇక్కడ అపోజిషన్ క్రియేట్ చేయాలి. ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, మీకు భయం ఎట్లేదా అని అడుగుతున్నా. ఇంతవరకు ఈ ప్రశ్న మీరు ఎంతమందిని అడిగారు? భయం ఎట్లేదా అని మీరు ఎంతమందిని అడిగారు? ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడడానికి భయపడుతున్నారు, మాట్లాడట్లేదు. ఇదే బీజేపీ మన చెన్నూరులో కూడా ఉంది. మరి చెన్నూరులో ఎందుకు ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తట్లేదు? ఇదే పర్సన్ అక్కడ నుంచి వచ్చిన బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడారు? బాలకృష్ణ గారికి భయపడుతున్నారంటారా? ఎవరు భయపడుతున్నారు అంటే అక్కడ ప్రశ్న లేవనెత్తితే మీరు అడిగేవాళ్ళు కదా వాళ్ళని. ఈ రోజు నా పొజిషన్ లో వాళ్ళు కూర్చునేవాళ్ళు కదా, నేనున్న పొజిషన్ లో వాళ్ళు కూర్చునేవాళ్ళు. ఇఫ్ దే వుడ్ హావ్ డన్ దట్ జాబ్ దెన్ ఐ వుడెంట్ బి సిట్టింగ్ హియర్. సో దే క్రియేటెడ్ ఎ స్పేస్ ఫర్ మీ. సో భయం లేదు రాధిక గారికి, ప్రతిపక్షం అవ్వాలనుకుంటా ఉన్నారు. అది కూడా బలమైన ప్రతిపక్షం. నేటి వరకు పెట్లుగా మారారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి చెన్నూరు నియోజకవర్గం నుంచి ప్రతిపక్ష పాత్ర వహించేవాళ్ళు. ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీ వైపు ప్రతిపక్ష పార్టీలో ఉండి పెట్టలాగా ఉండేవాళ్ళు. రేపు అలా కాదు, నిజంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాటం తీసుకుని ముందుకెళ్ళాలి. రేపు ఒకవేళ అవకాశం వస్తే వాళ్ళ మన్నన మేరకు మసులుకొని వాళ్ళకి సేవలు చేస్తా అని చెప్పేసి అంటారు. ఉన్నత విద్యావంతురాలైనటువంటి మీరు మీ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకి మీ లక్ష్యం అదే కదా, ప్రతిపక్ష అనుకుంటా ఉన్నారు. ప్రతిపక్షంలో సేవలు చేస్తానన్నారంటే ప్రతిపక్ష నాయకులక ప్రజలకు సేవ చేస్తాను ఖచ్చితంగా. మీరు ప్రతిపక్షం అవ్వాలనుకుంటే ప్రతిపక్షం ఏంటి? ప్రజాపక్షం. ప్రజాపక్షం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఏవైతే ఉంటాయో అవి ప్రతిపక్షంగా గలం వినిపించడం జరుగుతుంది, సమస్యల మీద పోరాటం చేయడం. ఆ పాత్రకి మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. మీరు ఆ మన్ననలు పొందాలని మంచి అవగాహన రాజ్యాంగం పట్ల లేకపోతే మీ సమాజం పట్ల మీ చెన్నూరు నియోజకవర్గ ప్రజల పట్ల ఉంది. అవకాశం వస్తే రేపు అవకాశం రావాలని వస్తేగినా మీ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకు చెన్నూరు నియోజకవర్గానికి పనిచేసిన వ్యక్తులు ఎవరు కూడా ఇంట్లో ఉండి కూడా ఇంటి దాకా వచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడే పరిస్థితి లేదు. రేపు నేను అలా కాకుండా ముందుకు వెళ్తా అని చెప్పేసి అన్నాను. అలానే ముందుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నమస్కారం.